అందరికీ నమస్కారం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మన మొదటి టాపిక్, ఇజ్రాయెల్కు పూర్తి మద్దతు ఇస్తామంటూ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు. మానవతా సహాయాన్ని అనుమతించడాన్ని స్వాగతించారు. గురువారం ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ చేరుకున్న ఆయన అధ్యక్షుడు ఇసాక్ హెర్జాగ్ ప్రధాని నెతన్యాహుతోని సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇజ్రాయెల్కు అత్యంత చీకటి సమయమని నెతన్యాహు తెలిపారు. ఇలాంటి సమయంలో ఆయన వెన్నంటి నిలిచినందుకు గర్వంగా ఉందంటూ రిషి సునాక్ పేర్కొన్నారు. ఈజిప్ట్ నుంచి వచ్చే సహాయ సామాగ్రిని పరిమితంగా అనుమతిస్తామని గురువారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఉద్యోగాల మీద ప్రభావం చూపుతుంది. పాలస్తీనియన్లకు అనుకూలంగా మాట్లాడుతున్నారన్న కారణంతో అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న నలుగురిని అక్కడ సంస్థలు ఉద్యోగం నుంచి తొలగించాయి. గాజాలోని ఆల్ అహ్లీ ఆసుపత్రి వద్ద పేలుడుకు ఇజ్రాయెలే కారణమని ఆరోపిస్తూ అరబ్ దేశాల్లోని గురువారం భారీగా నిరసనలు జరిగాయి. పాలస్తీనాలోని వెస్ట్ బ్యాంక్లో నిరసనలకు దిగిన పాలస్తీన్లను భద్రతా బలగాలు అరెస్టు చేశాయి. పురుషులకు సంతాన నిరోధక ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసిన ఐసీఎంఆర్ గర్భాన్ని నివారించడంలో 99.02% సమర్థ పనితీరు. పురుషులు వినియోగించేందుకు వీలుగా తొలిసారి అభివృద్ధి చెందిన సంతాన నిరోధక ఇంజెక్షన్ పైన క్లినికల్ ట్రయల్స్ను భారత వైద్య పరిశోధక మండలి ఐసీఎంఆర్ విజయవంతంగా పూర్తి చేసింది. రివర్సబుల్ ఇన్హిబిషన్ ఆఫ్ స్పెర్మ్ అండర్ గైడెన్స్ RISUGగా పిలిచే ఈ సూది మందు సురక్షితమేనని తేల్చింది. గర్భ నివారణలో అది 99.02% సమర్థంగా పనిచేస్తున్నట్లు నిర్ధారించింది. RISUG వినియోగంలో తీవ్రస్థాయి దుష్ప్రభావాలేమీ ఉండవని కూడా ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. డ్రగ్ కంట్రోల్ ఆఫ్ జనరల్ ఇండియా అనుమతితోని DCGI అనుమతితో 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న 303 మంది ఆరోగ్యవంతులపైన ఢిల్లీ, ఉదంపూర్, లుధియానా, జైపూర్, ఖరగ్పూర్లలో ఐసీఎంఆర్ ఈ ఇంజెక్షన్లకు సంబంధించిన ఫేజ్ 3 ట్రయల్స్ను నిర్వహించింది. వారంతా కుటుంబ నియంత్రణ చికిత్స కోసం భార్యలతో కలిసి ఆసుపత్రులకు వచ్చిన వారే. క్లినికల్ ట్రయల్స్లో భాగంగా ఐసీఎంఆర్ ఒక్కో పురుషుడికి 60 మిల్లీగ్రాముల RISUGని సూదిమందు రూపంలో అందించింది. వారిలో అజుస్పెర్మియా వీర్య కణాల నియంత్రణను సాధించడంలో RISUG 97.3% సమర్థతను కనబరిచింది. అదే సమయంలో గర్భ నివారణలో 99.02% సమర్థంగా పనిచేసింది. RISUG హార్మోనల్ ఇంజెక్షన్ మాదిరిగా రక్తనాళాల్లో ఎక్కించాల్సిన అవసరం లేదు. శరీర భాగానికి సాధారణంగా ఇంజెక్ట్ చేస్తే సరిపోతుంది. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తిరిగి పొందేందుకు ఈ విధానంలో వీలు ఉంటుందని ఈ పరిశోధక నివేదికలో పేర్కొన్నారు. నవంబర్లో G20 నేతల వర్చువల్ సదస్సు ఆహ్వానాలు పంపిన భారత్ నేతృత్వంలో వచ్చే నెల G20 నేతల వర్చువల్ సదస్సు జరగనుంది. అందులో పాల్గొనాలంటూ కూటమి సభ్య దేశాలకు మన దేశం ఆహ్వానం పంపింది. సమావేశ తేదీని మాత్రం బయటపెట్టలేదు. G20 అధ్యక్ష స్థానంలో తన పదవీ కాలం ముగిసేలోపు ఓ వర్చువల్ సదస్సును ఏర్పాటు చేస్తామని గత నెలలో ఢిల్లీ వేదికగా G20 శిఖరాగ్ర భేటీ నిర్వహించినప్పుడే భారత్ ఈ సందర్భంగా ప్రకటించింది. సైబర్ నేరగాళ్లపైన ఆపరేషన్ చక్ర 2. దేశవ్యాప్తంగా 76 చోట్ల CBI సోదాలు. ఆర్థిక మోసాలకే ఇప్పటికే 5 కేసులు నమోదు. ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థ CBI ఆపరేషన్ చక్ర 2 కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 76 చోట్ల సోదాలు నిర్వహించింది. ఆర్థిక మోసాలకు సంబంధించి 5 వేర్వేరు కేసులు నమోదు చేసిన CBI ఈ దాడులకు ఉపక్రమించింది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ FIU, FBI, ఇంటర్పోల్లతో పాటు ఇతర అంతర్జాతీయ విభాగాల నుంచి అందించిన సమాచారం మేరకు ఆపరేషన్ చక్ర 2 చేపట్టినట్టు CBI వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, కేరళ, తమిళనాడు, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో దాడులు జరిపినట్లు పేర్కొన్నాయి. తాజా సోదాల్లో 9 కాల్ సెంటర్స్లో సోదాలు జరిపినట్టు తెలిపింది. ఆపరేషన్లో కొనసాగుతున్నందున
మరో 2 కేసులు సంబంధించిన సమాచారాన్ని మాత్రం తెలియజేయలేదు. ఇది ఇలా ఉంటే సైబర్ నేరస్తులే లక్ష్యంగా గతేడాది ఆపరేషన్ చక్ర పేరిట సిబిఐ దేశవ్యాప్తంగా 115 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఆ సమయంలో కేవలం రాజస్థాన్లోనే 1.5 కోటి నగదును 1/2 కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. క్రిప్టో కరెన్సీ మోసాలకి పాల్పడుతూ దాదాపు 100 కోట్లు దండుకున్న రాకెట్కు సంబంధించిన సిబిఐ ఇటీవల ఒక కేసు నమోదు చేసింది. కాల్ సెంటర్స్ను ఏర్పాటు చేసుకుని సాంకేతిక సహాయ సిబ్బందిగా వ్యవహరిస్తూ విదేశీయులే లక్ష్యంగా కొందరు మోసాలకు పాల్పడుతున్నారంటూ అమెజాన్, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఫిర్యాదు చేయడంతో సిబిఐ మరో 2 కేసులను కూడా నమోదు చేసింది. ఈ సందర్భంగా జాబిల్లిపై నిద్రాణ స్థితిలో ఉన్న చంద్రయాన్-3 రోవర్ ప్రజ్ఞాన్ తిరిగి క్రియాశీలకంగా మారే అవకాశాలు కొట్టిపారేయలేమని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్, ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. అందుకు ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయని చెప్పారు. కొచ్చిన్లో గురువారం ఓ వార్తా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. జాబిల్లిపై ప్రస్తుతం ప్రజ్ఞాన్ ప్రశాంతంగా నిద్రిస్తుంది. దాన్ని కదిలించకుండా నిద్రపోనిద్దాం. తనంతట తానుగా క్రియాశీలకం అవ్వాలని అనుకున్నప్పుడు అది మేలుకోగలదు అని పేర్కొన్నారు. రోవర్ను తాము -200°C ఉష్ణోగ్రత వద్ద పరీక్షించినప్పుడు కూడా అది పనిచేస్తుందని సోమనాథ్ తెలిపారు. జాబిల్లిపై ప్రజ్ఞాన్ మళ్లీ క్రియాశీలకమవుతుందని ఆశలు పెట్టుకోవడానికి అదే కారణమని ఈ సందర్భంగా తెలియజేశారు. పంజాబ్లోని అమృత్సర్ జిల్లా అట్టారీ వాఘా సరిహద్దులో దేశంలోనే అత్యంత ఎత్తైన 418 అడుగుల జాతీయ పతాకాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం భగవంత్ మాన్ పాల్గొన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఎన్టీఆర్కు అరుదైన గౌరవం దక్కింది. RRR చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు కథానాయకుడు ఎన్టీఆర్. ఇప్పుడు ఆయనకు మరో అరుదైన గౌరవం లభించింది. ఆస్కార్ యాక్టర్స్ బ్రాంచ్లో ఆయనకు చోటు దక్కింది. మొత్తం 5 కొత్త సభ్యుల్ని తమ యాక్టర్స్ బ్రాంచ్లోకి స్వాగతిస్తున్నట్లు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ గురువారం ఓ ప్రకటనలో విడుదల చేసింది. అందులో తారక్తో పాటు కే హుయ్ క్వాన్, మార్షా స్టెఫానీ బ్లేక్, కెర్రీ కాండన్, రోసా సలాజర్ లాంటి హాలీవుడ్ తారలున్నారు. అంకితభావం కలిగిన ఈ ప్రతిభావంతులైన ప్రదర్శనకారుల వల్ల కథలు ఊహల పరిమితులను అధిగమించాయి. వాళ్లు తెరపై అద్భుతమైన నటనతో వారి పాత్రలకు ప్రాణం పోశారు. కల్పనకు వాస్తవికతకు మధ్య ఉన్న అంతరాన్ని పూరించారు. ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకున్నారు. అలాంటి గొప్ప నటీనటుల్ని మా యాక్టర్స్ బ్రాంచ్లోకి ఆహ్వానిస్తున్నామని అకాడమీ తన పోస్టులో పేర్కొన్నది. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నారు. అలాగే హృతిక్ రోషన్తో వార్ 2లో కూడా నటిస్తున్నారు. బీవైసీ పార్టీ గుర్తుగా చెరకు రైతు. తెలంగాణలో 25న పార్టీ కార్యాలయం ప్రారంభం. భారత చైతన్య యువజన బీసీవై పార్టీకి కామన్ సింబల్గా చెరకు రైతును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ గురువారం తెలిపారు. రైతు పోరాటం నుంచే బీసీవై పునాదులు పడ్డాయి. అలాంటి పార్టీ గుర్తు చెరకు రైతు రావడం సంతోషంగా ఉంది. పార్టీ ఆవిర్భవించి 3 నెలల్లోనే ఎన్నికల సంఘం గుర్తింపుతో పాటు కామన్ సింబల్ను పొందింది. ఆ గుర్తుతో ఎన్నికలకు వెళ్లాలంటూ తెలంగాణలో పోటీ చేయనున్నామని ఈ నెల 25న హైదరాబాద్లో పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్నాం. ఈ నెలాఖరుకు నాటికి అక్కడ పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామంటూ ఈ సందర్భంగా తెలిపారు రామచంద్ర యాదవ్. 23 మందికి వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాలు అందించారు. 4 సాఫల్య అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం నవంబర్ 1న అందజేత వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాలు 2023కి ఎంపికైన వారి జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వివిధ రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠులైన వారికి ఈ అవార్డులను ఎంపిక చేస్తున్నట్టు వెల్లడించింది. వెలగపూడి సచివాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ సహాయ సలహాదారుడు జీవీడి కృష్ణమోహన్ ఈ జాబితాను ప్రకటించారు. వివిధ రంగాల్లో సమాజానికి సేవలందించిన వారికి వైఎస్ఆర్ అవార్డులు ఇస్తున్నాం. 23 మందికి జీవన సాఫల్య పురస్కారాలు, 4 సాఫల్య పురస్కారాలను ఇవ్వనున్నట్టు. జీవన సాఫల్య పురస్కారం కింద 10 లక్షలు, వైఎస్ఆర్ కాంస్య ప్రతిమ, జ్ఞాపిక, ప్రశంసా పత్రం. సాఫల్య పురస్కారం కింద 5 లక్షల నగదుతో పాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రాలు అందిస్తామని కృష్ణమోహన్ తెలిపారు. విలేకరుల సమావేశంలో సమాచార కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, ప్రోటోకాల్ విభాగం డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి పాల్గొన్నారు. జీవన సాఫల్య పురస్కారాలు అందుకునే వారి వివరాలు: వైవి మల్లారెడ్డి ఆదర్శ రైతు అనంతపురం, ఎడ్ల గోపాలరావు రంగస్థల కళాకారుడు శ్రీకాకుళం, తలిశెట్టి మోహన్ కలంకారీ కళాకారుడు తిరుపతి,
కోట సచ్చిదానంద శాస్త్రి హరికథ బాపట్ల, కోన సన్యాసి తప్పెట్ట గుళ్ళు శ్రీకాకుళం, ఉప్పాడ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ కాకినాడ, ఎస్వి రామారావు చిత్రకారుడు కృష్ణ, రావు బాలసరస్వతి నేపథ్య గాయని నెల్లూరు, తల్లావజ్జుల శివాజీ చిత్రకారుడు రచయిత పాత్రికేయుడు ప్రకాశం జిల్లా, చెంగిచెర్ల కృష్ణారెడ్డి జానపద కళలు అనంతపురం, ఖలీసా హేబీ మహబూబ్ షేక్ మహబూబ్ సుబానీ దంపతులు నాదస్వరం ప్రకాశం జిల్లా, ప్రొఫెసర్ బేతవోలు రామబ్రహ్మం తెలుగు భాషా సాహిత్యం పశ్చిమ గోదావరి, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు తెలుగు భాషా సాహిత్యం చిత్తూరు, అట్టాడ అప్పలనాయుడు తెలుగు భాషా సాహిత్యం శ్రీకాకుళం, క్రీడల విభాగానికి సంబంధించి పుల్లెల గోపిచంద్ గుంటూరు, కరణం మల్లీశ్వరి శ్రీకాకుళం, వైద్య విభాగంలో ఇండ్ల రామసుబ్బారెడ్డి ఎన్టీఆర్ జిల్లా, ఈసి వినయకుమార్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా, పత్రికా రంగంలో గోవిందరాజు చక్రధర్ కృష్ణా జిల్లా, హెచ్ఆర్కే కర్నూలు, సమాజ సేవ బెజవాడ విల్సన్ ఎన్టీఆర్ జిల్లా, నిర్మల హృదయ భవన్ ఎన్టీఆర్ జిల్లా, జి సమరం ఎన్టీఆర్ జిల్లా, సాఫల్య పురస్కారాలు పంగి వినీత గిరిజన మహిళా రైతు శ్రీకాకుళం, కదీర్ బాబు తెలుగు భాషా సాహిత్యం నెల్లూరు, మహజబీన్ తెలుగు భాషా సాహిత్యం నెల్లూరు, శ్యామ్ మోహన్ సమాజ సేవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. వీరికి వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాలు అందించారు. ఇక వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ సంబంధించిన మ్యాచ్ నిన్న బంగ్లాదేశ్తో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ జరిగింది. దీంట్లో కోహ్లీ 103 నాట్అవుట్ 97 బంతుల్లో 6 4లు 4 6లు. ఇటు బంతితో అటు బ్యాట్తో అదే జోరుతో అదే ఆధిపత్యంతో కొనసాగే సాధికారత టీమిండియా సమిష్టిగా సాఫీగా దూసుకుపోయింది. దీంట్లో శుభ్మన్ గిల్ 53, రోహిత్ 48 స్కోర్ చేశారు. ఒకసారి స్కోర్ బోర్డు చూసినట్లయితే బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ మొత్తము 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. భారత్ ఇన్నింగ్స్ మొత్తం 41.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 261 పరుగులు చేసి తమ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. నేడు హెచ్సిఏ ఎన్నికలు. హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టాన్ని రంగం సిద్ధమైంది. శుక్రవారం పోలింగ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియంలోని దయానంద్ లాంజ్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల అధికారి విఎస్ సంపత్ తెలిపారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టనున్నారు. అనంతరం గెలిచిన వాళ్ళను ప్రకటిస్తారు. 6 పదవుల కోసం 4 ప్యానెళ్ల ఎన్నికల బరిలో నిలిచాయి. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్ పదవుల కోసం వరుసగా శివలాల్ యాదవ్, అర్షద్ అయూబ్ గ్రూప్ నుంచి అమర్నాథ్, శ్రీనివాసరావు, దేవరాజ్ చిట్టి, శ్రీధర్, సంజీవరెడ్డి, సునీల్ కుమార్, ప్యానెల్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి అనిల్ కుమార్, దల్జిత్ సింగ్, ఆగం రావు, బసవరాజు, మహేంద్ర వినోద్, యునైటెడ్ మెంబర్స్ ఆఫ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్యానెల్ నుంచి జగన్మోహన్ రావు పి, శ్రీధర్, హరినారాయణరావు, నోయల్ డేవిడ్, శ్రీనివాసరావు, అన్సార్ అహ్మద్ ఖాన్, హెచ్సిఏ ప్యానెల్ నుంచి పిఎల్ శ్రీనివాస్ బాబురావు, భాస్కర్, సతీష్ చంద్ర, జెరార్డ్, డిఏజే వాల్టర్ పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో క్లబ్లు, ఇన్స్టిట్యూషన్ల నుంచి 149 మంది, జిల్లా సంఘాల నుంచి 9 మంది, అంతర్జాతీయ క్రికెట్ల కోటాలో 15 మంది కలిపి మొత్తం 173 మందికి ఓటు వేసే హక్కును కల్పించింది హైదరాబాద్ క్రికెట్ సంఘం. డిసెంబర్ 2 నుంచి ప్రో కబడ్డీ లీగ్. అభిమానులను అలరిస్తున్న ప్రో కబడ్డీ లీగ్ మరో సీజన్కు సిద్ధమైంది. డిసెంబర్ 2 నుంచి సీజన్ 10 ఆరంభం కాబోతుంది. 12 నగరాల్లో ఈసారి కొత్తగా ఈ లీగ్ జరగబోతుంది. ఈ విషయాన్ని ప్రో కబడ్డీ లీగ్ గురువారం వెల్లడించింది. నయా ఫార్మేట్ ప్రకారం లీగ్ అహ్మదాబాద్లో మొదలై మిగిలిన 11 ఫ్రాంచైజీలను నగరాల్లో మ్యాచ్లను నిర్వహిస్తారు. లీగ్ దశ డిసెంబర్ 2న ఆరంభమై ఫిబ్రవరి 21 వరకు జరుగుతుంది. ఆ తర్వాత ప్లే ఆఫ్స్ ఉంటాయి. ప్లే ఆఫ్స్ తేదీలు ఇంకా ఖరారు కాలేదు. హైదరాబాద్లో జనవరి 19 నుంచి 24 వరకు మ్యాచ్లు ఉంటాయి. టోర్నీ తొలి మ్యాచ్లో తెలుగు టైటాన్స్తో గుజరాత్ జెయింట్స్ తలపడనుంది. గత టోర్నీలో జైపూర్ పింక్ ఫ్యాంథర్స్ విజేతగా నిలిచింది. ఆసియా ఆర్చరీకి సురేఖ. బ్యాంకాక్లో నవంబర్ 3న మొదలయ్యే ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టులో వెన్నం జ్యోతి సురేఖ చోటు చేసుకుంది.
చోటు దక్కించుకుంది. సెలక్షన్స్ ట్రయల్స్లో కాంపౌండ్లో సత్తా చాటిన ఆమె ఈ ఛాంపియన్షిప్లో పోటీ పడే అవకాశాన్ని పొందింది. రికర్వ్ బృందంలో తెలుగు తేజం బొమ్మదేవర ధీరజ్ కూడా చోటు సంపాదించాడు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్కు ఇది అర్హత టోర్నీ కూడా. వచ్చే ఏడాది హైదరాబాదులో ఫార్ములా ఈ రేస్ 2023లో హైదరాబాద్ అభిమానులను అలరించిన ఫార్ములా ఈ సిరీస్ మళ్ళీ హైదరాబాద్కు తిరిగి రానుంది. వచ్చే ఏడాది నగరం ఫార్ములా ఈ రేసుకు వేదికగా నిలవుంది. 2024 ఫిబ్రవరి 10న ఈ రేసు జరగనుంది. ఫార్ములా ఈ సీజన్ 10కు ఆతిథ్య నగరాలుగా హైదరాబాద్తో పాటు షాంఘై కూడా ఎంపికైంది. వన్డే ప్రపంచ కప్ క్రికెట్లో ఒకసారి స్కోర్ బోర్డు చూసినట్టయితే న్యూజిలాండు మ్యాచ్లు ఆడింది 4, గెలిచింది 4, పాయింట్స్ 8 పాయింట్స్, నెట్ రన్ రేటు +1.923. భారత్ ఆడిన మ్యాచ్లు 4, గెలిచినవి 4, పాయింట్స్ 8 +1.659 స్కోర్. దక్షిణాఫ్రికా ఆడినవి 3 మ్యాచ్లు, గెలిచినవి 2, ఓడినది 1, పాయింట్స్ 4 +1.385. పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నెదర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక ఈ దేశాలన్నీ కూడా నెగిటివ్ గ్రోత్ రేట్లో నెట్ రన్ రేట్లో ఉన్నాయి. పాజిటివ్ గ్రోత్ రేట్లో ఉన్నవి న్యూజిలాండ్, భారత్, దక్షిణాఫ్రికా దేశాలు మాత్రమే. ఇవి అక్టోబర్ 20కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.